శోభనం విషయంలో మీనాని పెద్దవాళ్ళందరూ కలిసి సరదాగా ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అయితే మీనా వాళ్ళ అమ్మమ్మతో చూడమ్మమ్మ వీళ్ళందరూ నాతో ఎలా ఆడుకుంటున్నారో నాతో ఆట పట్టిస్తున్నారనైతే చెప్తూ ఉంటే, ఈ సిగ్గు ఈ బిడియం శోభనం అయ్యేంత వరకేనే. ఆ తర్వాత సిగ్గుండదు ఏమీ ఉండదు. నీ మొగుడిని అల్లుకుపోతావు అనైతే చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా మీనా ఊహల్లోకి వెళ్ళిపోతుంది. శోభనం గది, ఆ గదిలో బాలు వెయిట్ చేస్తూ ఉండడం, మీనా రాగానే బాలు మీనాని దగ్గరకు తీసుకోవడం, ఇద్దరూ కలిసి ఒకరికొకరు పాలు పంచుకోవడం, ఇదంతా మీనా ఊహించుకుంటూ ఉంటుంది. అయితే మన చక్కనయ్య చందమామ బాలు మీనాని దగ్గరికి తీసుకొని మీనా కురుల్ని అలా నిమురుతూ, మీనాతో చక్కగా మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ బెడ్ మీద కూర్చొని పెట్టి, అలాగే పాలు తాగితే ఇంకా మీనాకి కాస్త పాలు అంటుకున్నాయో లేదో ఈయనే తుడుస్తాడనమాట. అలా దగ్గరికి తీసుకొని మీనాని దగ్గరగా కూర్చొని పెట్టుకొని ఇక మాటలు కలుపుతూ అలాగే మీనా ఊహించిన విధంగా దగ్గరైపోతాడు. ఇదంతా కల కంటుంది మీనా. ఇలా జరుగుతుందేమో అన్నట్టుగా. కానీ అలా అయితే జరగదు. కల కాకుండా నిజంగా జరిగి మీనా బాలులు ఒకటైతే ఎంత బావుండో. మీనా బాలులు ఎప్పుడు కలవాలని ముహూర్తం పెట్టినా ఏదో ఒక రకంగా ఏదో ఒక అడ్డుపుల్ల తగులుతూనే ఉంది. ఈసారి గజ రూపంలో వీళ్ళిద్దరిని కలవనీయకుండా ఆ గజ శకునులాగా అయితే అడ్డుపడ్డాడు. మరి చూడాలి మీనా బాలు విషయంలో ఏం జరగబోతుందో ట్విస్ట్ అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.